సెక్రటేరియట్లో సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు. మాజీ ఎంపీ వివేక్ ప్రతిపాదిత పెద్దపల్లి జిల్లాపై చర్చించారు. రామగుండం, చెన్నూరు రెవెన్యూ డివిజన్లుగా చేయాలని కోరారు. ప్రజల కోరిక ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు వివేక్. రామగుండం, చెన్నూరు రెవెన్యూ డివిజన్లైతే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రామగుండంకి మొదలు డిస్ట్రిక్ట్ కావాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ ఈ రివైజ్డ్ డ్రాఫ్ట్ ప్రపోజల్లో రామగుండంని రెవెన్యూ డివిజన్ మంత్రికి క్లబ్ చేయడానికి ప్రపోజల్ ఇచ్చినారు. ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రామగుండంని ఒక రెవెన్యూ డివిజన్ అని చేయాలి, లేకపోతే పెద్దపల్లిలో ఏదైతే ఇంతకుముందు రామగుండం రెవెన్యూ డివిజన్లో వచ్చిందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఇప్పుడే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంతోపాటు చెన్నూరుని కూడా ఒక కొత్త రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అక్కడ వెల్గటూరులో వాళ్ళు పెద్దపల్లి జాయిన్ కామని కొందరు చెప్తున్నారు, కొత్త డిస్ట్రిక్ట్ వస్తుంది, కొందరేమో జగిత్యాలలో పోతే బాగుంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం జరిగింది. సరైన నిర్ణయము ప్రజలకు ఉపయోగించే నిర్ణయం తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు.